పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు, పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా స్వపరివర్తనతో పాటు విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని స్పీడును పెంచండి. పిల్లలు, సమయం పూర్తిగా అతిలోకి వెళ్తూ ఉంది. అంతం కూడా అతి సమీపంలోనే ఉంది. కనుక మీరు విశ్వం అనే గ్లోబ్ పైన కూర్చొని పరివర్తన సంకల్పమును పవర్ఫుల్ వైబ్రేట్ అయ్యే విధంగా చేయండి. దీనితో సర్వాత్మలు శాంతంగా ప్రశాంతంగా పరంధామానికి ఇంటికి తిరిగి వెళుతారు. నెంబర్ వారీగా సాకార ప్రపంచంలోకి వచ్చే పాత్ర చేశారు. ఇప్పుడు దుఃఖము అతిగా పెరిగిపోతూ ఉంది. అందుకని ప్రతి ఒక్క ఆత్మ లోపల పరేషాను, దుఃఖము, అశాంతి నిండిపోయింది. మీరు బేహద్దు పిల్లలు, పవర్ఫుల్ దుఃఖహర్త సుఖకర్త సీటు పైన సెట్ అయితే విశ్వ పరివర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చూడండి పిల్లలు, పేక ముక్కలతో ఎంత జాగ్రత్తగా బిల్డింగ్ కట్టినా, ఎంత బ్యాలెన్స్ పెట్టినా కూడా చిన్న గాలికే ఇన్బ్యాలెన్స్డ్ అయ్యి పడిపోతుంది. ఒక్క సెకండ్ కూడా పట్టదు పడిపోవటానికి. అదేవిధంగా అల్పకాలిక సుఖాల కోసం తయారు చేసుకున్న ఈ ప్రపంచం అంతం అయ్యే సమయం వచ్చింది. అనగా ఇది పడిపోవటానికి ఎక్కువ కాలం పట్టదు. కనుక మీరు పవర్ఫుల్గా అయ్యి స్వాభిమానం స్వసీట్లో సెట్ అయితే విశ్వ పరివర్తన కావాలి అని సంకల్పం చేస్తే ఈ పాత ప్రపంచంలోని ఆట ఖతం అవుతుంది. కొత్త ప్రపంచం యొక్క సతో ప్రధానమైన ఆట ప్రారంభమవుతుంది. బచ్చే, ఇప్పుడు సమయం అనుసారంగా గృహస్థంలో ఉంటూ పనులన్నీ చేసుకుంటూ అన్నిటికీ సంకల్పాలతోటే న్యారాగా కండి. అన్నీ చేస్తూ రిజల్ట్ను మాత్రం చేయించే ఆల్మైటీ అథారిటీకి అప్పచెప్పండి. ఇలా చేస్తే మీరు బాప్ సమానంగా అవుతారు. పిల్లలు, మీరు విశ్వం ముందు ప్రత్యక్షం అవ్వటానికి ముందే మీ లోపల మీరే ప్రత్యక్షం కండి. అనగా మీరు స్వయం అనుభవి మూర్తిగా కండి. తరువాత పరివారంలో ప్రత్యక్షం కండి. ఆ తరువాత విశ్వంలో ప్రత్యక్షం కండి. స్వయం ప్రత్యక్షంగా అవ్వటం అంటే అన్నీ చేస్తూ అన్నిటికీ న్యారాగా ఉండటం, ఉపరాం స్థితిలో ఉండటం. ప్రతి ఒక్కరూ తమ సీట్లో సెట్ అయ్యి పవర్ఫుల్గా మనసా సేవ చెయ్యాలి. అప్పుడు మీరు ఏ ఆత్మను చూసినా వారిపైన దయ మరియు కళ్యాణకారి భావనయే జాగృతం అవుతుంది. పిల్లలు, మీరు బాపుకు సమీపంగా ఉన్నాం అని భావించండి. బాప్ సమానమైన కార్యక్రమంలో తత్పరులు కండి. ఈ పవర్ఫుల్ వృత్తి, ఉపరాం వృత్తి తోటే అన్నీ పరివర్తన అయిపోతాయి. మీ పైన బాపు పైన 100% విశ్వాసము
నిశ్చింత స్థితి అనేది చాలా అవసరం. మీరు జాగృత అవస్థలో ఉండుట అనగా దేహి అభిమాని స్థితిలో ఎంతెంతగా ఉంటారో అంతంతగా ప్రతి ఒక్క కార్యంలో సఫలత అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కటి యాక్యురేసీగా టైం అనుసారంగా జరుగుతూ ఉంటుంది. अच्छा, परम शांति, नमस्ते. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते, परम शांति.